అందరికీ నమస్తే. కాంగ్రెస్‌లో ఒక పెద్ద లీడర్ పెట్టిన ఒక ట్వీటు అది ఎవరికి పెట్టినో అర్థం కాలే. ఆయనకే పెట్టుకున్నట్టున్నాడు. అదొక పెద్ద సంచలనంగా మారింది ఇప్పుడు. కాకపోతే ఆయన పెట్టింది కర్ణాటకలో జరుగుతున్న తీరు మీద పెట్టిండు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడేం జరుగుతుంది అని ఆయన పెట్టిండో అది చూస్తే ఇక్కడోళ్ళకు ఇక్కడున్న ఈ గవర్నమెంట్‌లో ఉన్నోళ్ళకు తలకాయ ఏడబెట్టుకోవాలని కూడా తెలవదు. అట్లాంటి ట్వీట్ అది. కపిల్ సిబాల్ ఆయన పేరు. పెద్ద మనిషి. ఆయన చాలా కేసులు సీనియర్ అడ్వకేట్. కాంగ్రెస్‌లో ఉన్న చాలామంది కేసులు కాంగ్రెస్ కేసులన్నీ ఈవెన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ మీద న్యూస్ హెరాల్డ్ కేసులు కూడా ఆయన్నే వాదించిండు. ఈడీ, సిబిఐ కేసులు ఎప్పటినుంచో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఈయన ఏం పెట్టిండంటే నౌ కర్ణాటక బీజేపీస్ ఇన్సైడ్ యూస్ వేస్ టు డిస్టేబుల్ అండ్ ట్యాగ్డ్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ను పడేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు. ఎవరు చేస్తున్నారంట? లూరింగ్ ఎమ్మెల్యేస్ అంటే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం మొత్తం లూటీ అయిపోతుందని పెట్టి ఆయన బాధ. ఎమ్మెల్యేలను అక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ ప్రయత్నాలు నడుస్తున్నాయి. దానికోసమని ఈ ట్వీట్. మిస్యూజింగ్ 10th షెడ్యూల్. మిస్యూజింగ్ 10th షెడ్యూల్ అంటే 10th షెడ్యూల్లో ఉంది కదా, వీళ్ళకి హామీ కూడా ఇచ్చారు కదా. ఏఐసిసి వాళ్ళ మేనిఫెస్టో అది. ఏఐసిసి మేనిఫెస్టోలో 10th షెడ్యూల్ మేము సవరణ చేస్తాం, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా పార్టీ మాడితే ఎంబడే వాళ్ళ పదవి పోయేటట్లు మేము సవరణ తీసుకొస్తామన్నారు. వీళ్ళు చెప్పిందే వీళ్ళే ఫాలో అవుతలేరు. అది పెట్టిన తర్వాతనే మేనిఫెస్టోలో ఏఐసిసి మేనిఫెస్టోలో అది హామీ పెట్టిన తర్వాతనే దాదాపు 9 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో. అది పెట్టిన తర్వాత ఇది ఎట్లున్నది? సేమ్ నక్క పులి స్టోరీ, చిన్నప్పటి స్టోరీలు గుర్తున్నాయి కదా. నక్క చిత్తులు నక్క, పులి పులే. పులిని బోల్తా కొట్టి పోయి నక్క బోల్తా పడుతుంది. అట్లా ఇది కూడా సేమ్. ఇక్కడ కూడా ఏదో నమ్మించాలని ఏదో వేయాలని చేసిన ప్రయత్నాలు ఇవి. తర్వాత ఇన్స్టిల్లింగ్ ఫియర్ ఈడీ, సిబిఐ ఇదో కేసు. ఢిల్లీ లిక్కర్ స్కీమ్ ఏమో స్కామ్ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళ మీద చేస్తేనేమో అదేమో ఏమంటారు కుట్ర అవుతుంది. వీళ్ళు కేజ్రీవాల్ విషయంలో కాంగ్రెస్ స్టాండ్ అనేది తెలుసు కదా. ఏకంగా రామ్లీలా మైదానంలో రాహుల్ గాంధీ అటెండ్ అయ్యాను మీటింగ్కి. దేనికోసం మీటింగ్ అది? కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రని. ఆ కేసే లేదు, అసలు ఆ స్కామే జరగలేదు, ఛాన్సే లేదు, ఇదంతా కక్షపూరిత చర్య అని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు జరిగితే అద్దంకి దయాకర్ స్పందించింది కొద్దిసేపు క్రితం. ఇదంతా బీజేపీ పరాకాష్ట. ఇంత బీజేపీ కావాలనే కాంగ్రెస్ మంత్రులను టార్గెట్ చేసింది. అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ బిడ్డ కవిత, ఇప్పుడు పొంగులేటి. మరి అన్నీ ఒకటే కేసులు కదా. ఇప్పుడు ఈడీ, సిబిఐ సోనియా గాంధీ వాళ్ళ మీద న్యూస్ హెరాల్డ్ కేసు కూడా కక్షపూరిత చర్యనే అన్నారు. ఈవెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది అరెస్ట్ అయ్యి. ఆయనది కూడా కక్షపూరిత చర్యనే అన్నారు. అందుకే ఇట్లా నడుస్తున్నది. గవర్నర్స్ యాక్టింగ్ బిహైండ్ దేర్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ బీజేపీ కాన్స్టిట్యూషన్ మీన్స్ మోర్ దెన్ గీటా. అంటే కాన్స్టిట్యూషన్ కన్నా ఎక్కువ వ్యవహరిస్తున్నది. కాన్స్టిట్యూషన్ మొత్తం డెమోక్రసీ పోగొడుతున్నది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా అనేది కపిల్ సిబల్ చెప్పిండు. మరి ఇది రేవంత్ రెడ్డి గారు చూసే ఉంటారు బహుశా. ఎందుకంటే వాళ్ళ లీడరే, వాళ్ళ సీనియర్ లీడరే. ఈడ చేస్తున్నది మీరు అదే కదా. ఈడ ఇంకా అంతకన్నా దారుణం నడుస్తున్నది. ఈడ మీ గవర్నమెంట్ పెట్టుకొని మీరే చేసుకుంటున్నారు. ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పోతేనేమో మొత్తుకుంటారు. కనీసం వాళ్ళ మీద వేటు వేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఎవరైనా ప్రతిపక్ష పార్టీలోకి పోతే, ఇప్పుడు కర్ణాటక ఉంది, బీజేపీలోకి పోతే డిస్క్వాలిఫికేషన్ చేసి, ఎందుకంటే స్పీకర్ వీలోడే ఉంటాడు, అంత వీళ్ళ చేతులు ఉంటుంది వ్యవహారం. డిస్క్వాలిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష వాళ్ళని మీ దాంట్లో చేర్చుకుంటే డిస్క్వాలిఫికేషన్ లేదు. కనీసం నోటీసులు తీసుకొనికే ముందుకు రాలేదు పెద్దవాళ్ళు, స్పీకర్ లాంటి వాళ్ళు. కోర్టుకు పోయి కోర్టు పర్మిషన్తో మీకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఇది డెమోక్రసీయా? ఇది ప్రజాపాలన? పొద్దుగా లేస్తే మనం చేసే పని ఏంది, మనం మాట్లాడే మాటలేంది, మనం జనాలకి ఏం చెప్పదలుచుకున్నాం? ఇక కనీసం అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా బీజేపీకి పోలే, జస్ట్ ప్రయత్నం చేస్తుంటేనే కపిల్ సిబాల్ సార్కి కొంత మంటలేసింది. ఈయన 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అసలు అదొక పెద్ద కారణం ఉంది. వీళ్ళు ఎందుకు అసలు గతంలో ఏం జరిగింది? 10 మంది ఎమ్మెల్యేలు కదా, అంతకుముందు ఫస్ట్ గవర్నమెంట్లో కేసీఆర్ చేంజ్ చేసుకున్నప్పుడు అది కాంగ్రెస్ వైఫల్యం చేర్చుకోవడానికి. దానికి బలమైన కారణం ఉంది. చెప్తా. జానారెడ్డి సీఎల్పీ లీడర్గా ఉండే అప్పుడు నాకు ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాలు అవి. కానీ ఇప్పుడు కపిల్ సిబాల్ పెట్టింది రేవంత్కు తగులిందా తగలలేదా? రేవంత్ రెడ్డి గారు చూసిండ్రా చూడలేదా?
ఇక్కడ జరుగుతున్న అప్రజాస్వామిక వ్యవహారం రాహుల్ గాంధీకి తెలుసా తెలియదా? రాహుల్ గాంధీ ఒక రాజ్యాంగం కొట్టుకొని తిరుగుతున్నాడు. అది ఎందుకో తెలియదు. అంటే ఒక తెలంగాణ మీ భారతదేశంలో లేదనుకుంటున్నదా కాంగ్రెస్? ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం అవసరం లేదు. మీ గవర్నమెంట్ ఉన్న దగ్గర మీరు చేర్చుకుంటే ప్రజాస్వామ్యం గుర్తురాదు, మీకు ఏం గుర్తురావు. మీ పార్టీలో ఎక్కడన్నా పోతున్నారంటే మాత్రం పడగొట్టరి అని చెప్పి మొత్తుకోవాలి. ఇదే కదా మీకు నోరు? ఇది ప్రజలు గమనించాలి డ్యూయల్ స్టాండ్ను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.